ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ జెడ్ కనుక్కోవడానికి జెడ్ స్టార్ కనుక్కోవడానికి జెడ్ మైనస్ ఎస్ అని చెప్పాను. అది అయిపోయిందిరా. పీరియాడిక్ ప్రాపర్టీస్ బిగిన్ చేస్తున్నారా. ఫస్ట్ రేడియస్ రా. ఫస్ట్ ప్రాపర్టీ రేడియస్. ఓకేనా. మీరు రేడియస్ తీసుకుంటారా డెఫినేషన్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏం చెప్తా అంటే రేడియస్ డిపెండ్స్ ఆన్, అంటే ఈ రేడియస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటారా. సరివేనండి. వన్, నేచర్ ఆఫ్ బాండింగ్. నేచర్ ఆఫ్ బాండ్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం 4 రకాల బాండ్స్ ఉన్నాయిరా మనకి. అదే 4 రకాల రేడియస్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ నేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందిరా. ఓకేనా. దీన్నే టైప్ కూడా అంటారా. తర్వాత మాట్లాడదాం. రెండోదిరా నంబర్ ఆఫ్ బాండ్స్. నంబర్ ఆఫ్ బాండ్స్ అంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. ఓకేనా. మీకు కూడా తెలుసు ఒక్కోదానికి ఒక్కో రకంగా ఉంటుంది. సరే పాయింట్స్ తర్వాత మాట్లాడదాం. ముందు ఇదొకటి. మూడోదిరా ఆక్సిడేషన్ నంబర్. నాలుగోదిరా కోఆర్డినేషన్ నంబర్ రా. మీకు ఐడియా ఉందో లేదోరా. కోఆర్డినేషన్ నంబర్ అంటారా కాంప్లెక్స్ కాంపౌండ్ లో చెప్తారా కోఆర్డినేషన్ నంబర్ అనేది. కాంప్లెక్స్ అంటే వరకు మీకు తెలిసింది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. K4FeCN6 అక్కడ సైనైడ్స్ ని కోఆర్డినేషన్ నంబర్ గా తీసుకుంటారు. అంటే 6 సైనైడ్స్ ఉన్నాయి. ప్రతిసారి 6 ఉండాలంటే రూల్ లేదు. 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అది ఆ నంబర్. ఓకేనా. నెక్స్ట్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ కూడా డిసైడ్ చేస్తుందిరా. నెక్స్ట్ ఆటమ్ అంటే ఆటమ్స్. నాన్ బాండెడ్. ఓకేనా. ఆటమ్స్ నాన్ బాండెడ్ అంటే డైరెక్ట్ గా బాండ్ కాని ఆటమ్స్ కూడా తీసుకోవచ్చు. బాండ్ అయ్యాయి ఓకే. నాన్ బాండెడ్ ఆటమ్స్ వీటి యొక్క రిపల్షన్స్ బట్టి ఉంటుందిరా. ఆటమ్స్ ఏంటంటే ఇవి రిపల్షన్స్ నాన్ బాండెడ్. కొద్దిగా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు పాయింట్స్. ఓకేనా. ఒకసారి చూడండి నేను చెప్పాను ఇక్కడ 3 2 సార్లు రాశాను. 4 5 6. సరే ఓకే. నంబర్ దేవంలో కానీ ఒకసారి వినండి. నేచర్ ఆఫ్ బాండ్ దాన్ని టైప్ అని కూడా చెప్పాను. నంబర్ ఆఫ్ బాండ్స్ అంటే సింగిల్, డబుల్, ట్రిపుల్. ఆక్సిడేషన్ నంబర్, కోఆర్డినేషన్ నంబర్, హైబ్రిడైజేషన్, ఆటమ్స్ రిపల్షన్. ఏం ఆటమ్స్ అని నాన్ బాండెడ్ అని చెప్తున్నారు. ఆటమ్స్ మధ్య ఉండే రిపల్షన్. కొద్దిగా డీటెయిల్స్ చెప్తానని కూడా చెప్తున్నాను. కొద్దిగా టైం పడుతున్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అసలు విషయానికి వద్దాం. టైప్స్ ఆఫ్ రేడై తీసుకున్నారు. ముందు రేడియస్ లో టైప్స్ రా. మీకు తెలుసురా. రేడియస్ అంటే సింగులర్ రా, రేడై అంటే ప్లూరల్. గంటకంటే లేదు. టైప్స్ రా. ఒక్కసారి వినండి మీరు. ఫస్ట్ రా అటామిక్ అంటారా. దీన్నే అటామిక్ ని మెటాలిక్ అని కూడా అంటారా. అటామిక్ ఆర్ మెటాలిక్. ఇది ఒక టైప్ ఆఫ్ రేడియస్. రెండోదిరా కోవలెంట్ అంటారా. మూడోదిరా వ్యాండర్ వాల్స్. వ్యాండర్ వాల్స్. నాలుగోదిరా అయానిక్. ఇందాక ఇక్కడ చెప్పిన పాయింట్ ఇదేరా. నేచర్ ఆఫ్ బాండింగ్ అంటే ఇదే. ఒకటి అటామిక్ ఆర్ మెటాలిక్, రెండోది కోవలెంట్, మూడోది వ్యాండర్ వాల్, నాలుగోది అయానిక్. ఇవి టైప్స్ ఆఫ్ రేడై. ఇదే కీ పాయింట్ ఇక్కడ మనకి రేడియస్ లో. ఇది కీ డిస్కషన్. ఫస్ట్ ఒకటి తీసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. అటామిక్ తీసుకుంటున్నారా. దీన్ని కూడా ఎప్పుడన్నా క్రిస్టలైన్ రేడియస్ అని కూడా చెప్తుంటాడు. అది కూడా రాసుకోండి. క్రిస్టలైన్, అటామిక్. లేకపోతే ఇంకో వర్డ్ ఏంటి మెటాలిక్. ఈ రెండు బాగా ఎక్కువ వాడుతుంటాడు. మెటాలిక్ ఏంటంటారా. ఒకసారి ముందు డెఫినేషన్ నేను చెప్తారా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారా. వినండి అందరూ. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ nuclei of two adjacent atoms in a metal lattice.
in a metal lattice. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తారా? Half of the distance between nuclei of two adjacent atoms in a metal lattice. Metal lattice. Metal lattice అనొచ్చు, మెటాలిక్ క్రిస్టల్ అని కూడా అనొచ్చు. రెండో వర్డ్ లాటిస్ అన్న క్రిస్టల్. మెటల్ లాటిస్. LATTICE లాటిస్ అంటే దాని ఉద్దేశం అంటే మీరు వినండి. ఒరే మనం ఆటంను ఒక స్పియర్ లాగా ఇమాజిన్ చేస్తారా? స్పియర్ అంటే బోర్డు మీద గీస్తే ఒక సర్కిల్ లాగా గీస్తున్నారా? మళ్ళీ ఇంకోసారి ఆటంను ఒక స్పియర్ లాగా ఇమాజిన్ చేస్తాను, సర్కిల్ గీస్తున్నారా? అది సర్కిల్. ఇదిరా రెండోది. ఒరే అన్ని ఈక్వల్గా ఉంటాయిరా, అన్ని స్పియర్ షేప్లోనే ఉంటాయి కదా, మనం గీసినప్పుడు కొన్ని తేడాలు వస్తాయిరా. నేను బోర్డు మీద గీసినా, మీరు నోట్స్లో గీసినా ఎగ్జాక్ట్గా స్పియర్స్ ఎగ్జాక్ట్ ఈక్వల్ రావరా, కానీ యాక్చువల్గా అలా ఈక్వల్ అలా స్పియర్స్. 4 గీసాను ఇక్కడ, ఇంకో 4 ఇక్కడ గీస్తున్నారా? ఓకేనా? 4. ఇంకో 4 ఇక్కడ గీస్తున్నారా? 1 atom టచెస్ విత్ అనదర్. ఒకటి ఇంకో దాంతో టచ్ అవుతూ ఉంటుంది. ఓకే, అయిపోయిందిరా. నీ ఇష్టం ఏదో ఒక 2 తీసుకోండి. నీ తీసుకున్నారు, దీని న్యూక్లియస్ ఇది, దీని న్యూక్లియస్ ఇది, ఈ 2 అడ్జసెంట్ రా. ఆ 2 అడ్జసెంట్. అరే ఆ 2 మధ్య డిస్టెన్స్ లైన్ కిందకు కొడుతున్నారు నేను. ఇది డిస్టెన్స్ డి. అయితే రేడియస్ అంటారా D/2 రా. రేడియస్ అంటే D/2 నేను చెప్పింది అది. ఇప్పుడు డెఫినేషన్ అర్థమైంది వినండి. మెటల్ లాటిస్ అంటారా గ్రూప్ ఆఫ్ మెటల్ ఆటమ్స్, వేరే ఏం కాదు, కొన్ని గ్రూప్. ఇదిగో ఇది నేను 12 గ్రూప్ తీసుకున్నాను. 12 తీసుకోలేదు, 100 అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఏం చెప్పారు వినండి. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ 2 adjacent atoms. ఈ 2 ఆటమ్స్ రా, దీని న్యూక్లియస్ ఇది, ఆ 2 మధ్య డిస్టెన్స్ ఇదిరా డి. దాంట్లో సగం రా. ఇది మెటల్ లాటిస్. డెఫినేషన్ క్లియర్గా చెప్తున్నారా? హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ 2 adjacent atoms ఇన్ మెటల్ లాటిస్. ఇన్ మెటల్ లాటిస్. ఓకే, అయిపోయిందా? ఇదిరా R is equal to D/2. సరే, డైరెక్ట్గా వరల్డ్లోనే ఉందిరా. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మెటాలిక్, అంటే ఫర్ మెటల్స్ రాసుకోండి. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మెటల్స్. ఇది మెటల్స్ కోసం వాడుకుంటారు. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మెటల్స్. అయిపోయిందిరా. ఇక అట్లా కోవలెంట్, వ్యాన్ డర్ వాల్ అయానిక్ మొత్తం డిస్కస్ చేసుకుంటే వెళ్ళాలి. వెయిట్ చేయండి, రబ్ చేద్దాం. రెండోదిరా కోవలెంట్. ఆల్మోస్ట్ డెఫినేషన్ అలానే వచ్చిందిరా. డెఫినేషన్ ఒకే రకంగా వచ్చింది, కొంచెం చిన్న తేడారా. కోవలెంట్. అరే ఇందాక అది మెటాలిక్ కదా, ఇది కోవలెంట్. నేనేం డెఫినేషన్ చెప్తున్నాను కదండి. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ 2 కోవలెంట్లీ బాండెడ్ ఆటమ్స్. వర్డింగ్ మారింది ఇక్కడ. 2 కోవలెంట్లీ బాండెడ్ ఆటమ్స్. మళ్ళీ ఇంకోసారి, half of the distance between nuclei of 2 covalently bonded atoms. దాని అర్థం ఏంటో నేను చెప్తాను కదండి. నేను Cl2 తీసుకున్నాను అనుకున్నారా, క్లోరిన్. మామూలుగా అయితే ఇలా ఉంటుందిరా, Cl బాండ్, ఈ లైనే బాండ్. అది నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇదొక క్లోరిన్ ఆటం రా, ఇది ఇంకొక క్లోరిన్ ఆటం రా. ఈ షేరింగ్ నే కోవలెంట్ బాండ్ అంటారు. ఒకవేళ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఫ్యూచర్లో ఒక వారం తర్వాత కెమికల్ బాండ్ వస్తే అప్పుడు మళ్ళీ నేను చెప్తా. ఇదిగోరా, ఒక ఆటం మీద ఒక ఆటం ఓవర్ ల్యాప్ అయినట్టు చూపించాను. దీని న్యూక్లియస్ ఇదిరా, దీని న్యూక్లియస్ ఇది. రెండింటికి మధ్య డిస్టెన్స్ అంటే ఇలా తీసుకుంటారా, ఇది డి. యాజ్ రా, R is equal to D/2. R is equal to D/2. మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి. half of the distance between nuclei of 2 covalently bonded atoms. Nuclei of 2 covalently bonded atoms. అయిపోయిందిరా. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ నాన్ మెటల్స్. ఇందాకది మెటల్స్ కదరా, ఇది నాన్ మెటల్స్ కి యూజ్ అవుతుందిరా. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ నాన్ మెటల్స్. అయిపోయిందా? ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఇక్కడ మీరు
ఏంటి సార్ అదంటే వినండి, ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఆర్ఏ ప్లస్ ఆర్బి రేడియస్ ఆఫ్ ఆటం, ఏ ఆటం ప్లస్ రేడియస్ ఆఫ్ బి ఆటం మైనస్ 0.09 ఇంటూ ఎక్స్ఏ మైనస్ ఎక్స్బి. ఇది ఒక ఫార్ములా. ఇది తీసుకుంటారా జనరల్లీ. ఇక్కడ ఏంటి సార్ ఈ ఎక్స్ఏ ఎక్స్బి అంటే ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ ఏ అండ్ బి, ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ ఏ అండ్ బి. డిఫరెంట్ రా, రెండు ఆటమ్స్ డిఫరెంట్ అయిపోయినారా, రెండు ఆటమ్స్ డిఫరెంట్. ఇక వెంటనే డౌట్ రావచ్చు, టూ ఆటమ్స్ సేమ్ అయినాయి అనుకోండి రా, టూ ఆటమ్స్ సేమ్. ఇప్పుడు మీరు తీసుకున్న ఎగ్జాంపుల్లో Cl2 ఉందిరా ఎరా, ఆ రెండు సేమే కదా. అప్పుడేమవుతుందంటే D ఈజ్ ఈక్వల్ RA ప్లస్ ఆర్బి. మీరు కొత్తగా ఆలోచించాల్సిందే లేరా, ఇది డి అంటే 2RA కదరా, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏబిలు సేమేరా, ఏ ఈజ్ ఈక్వల్ బినే అది. కానీ ఇప్పుడు మాత్రం ఇలా తీసుకున్నాను నేను, ఓకేనా, ఇలా 0.09. ఇప్పుడు రా ఒకసారి ఎక్స్ఏ ఎక్స్బి ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ అండ్ బి అన్నా కదా. ఇప్పుడు ఇది చెప్పేటప్పుడు రా, 1 minute రా, 1 minute ఆగండి. ఓకేరా, సరే ఆ పాయింట్ ఓకే కదా. సేమ్ అయితేనేమన్నా ఏం లేదు, ఇక్కడే అర్థమైపోతుంది. ఈ రెండు సేమ్ అనుకోండి, ఎక్స్ఏ ఎక్స్బి ఈక్వల్ అంటే ఇది 0 అయిపోతుందా, అప్పుడు ఆర్ఏ ప్లస్ ఆర్బి అవుతుందా. అయితే ఇక్కడ ఏం చేస్తా అంటే సెకండ్ పీరియడ్ అప్పుడు, ఇది జనరల్ ఫార్ములా అన్నా కదా, సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మాత్రం ఏం చెప్తాడంటే డి ఈజ్ ఈక్వల్ ఆర్ఏ ప్లస్ ఆర్బి. ఇది 0.09 కాదురా, 0.08 తీసుకుంటాడు, ఎక్స్ఏ మైనస్ ఎక్స్బి. అలా కాకుండా థర్డ్ పీరియడ్ వాడు స్పెసిఫిక్ గా వాడు చెప్తేనారా, ఈ రెండు ఫాస్ఫరస్ అదే సిలికాను ఫాస్ఫరస్ సల్ఫర్ ఈ థర్డ్ పీరియడ్ లో ఉంటాయిరా, సల్ఫర్ రా, ఓకేనా. అప్పుడేం చేస్తానండి డి ఈజ్ ఈక్వల్ ఆర్ఏ ప్లస్ ఆర్బి మైనస్ 0.06 ఎక్స్ఏ మైనస్ ఎక్స్బి. ఏమో మీకురా కెమిస్ట్రీలో కొన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారా, నువ్వు ఎన్ని బుక్స్ ఎత్తికినా ఎంత ఎత్తికినా ఇలాంటి వాటికి డెరివేషన్స్ ఏ ఉండవురా, జస్ట్ ప్రపోజ్ ఇలా ఉండొచ్చు అని చెప్పడం రా, మర్చిపోవద్దమ్మా. మరి ఇవ్వరాంటి ఇస్తారా, నేను చెప్పినట్టు జనరల్ ఇది ఇస్తుంటాడు ఎక్కువ, జనరల్ ఫార్ములా ఏంటది 0.09, అదే పర్టికులర్గా సెకండ్ పీరియడ్ 0.08, అదే సిలికాను ఫాస్ఫరస్ సల్ఫర్ అయితే అంటే థర్డ్ పీరియడ్ అయితే 0.06. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలరా మీరు. ఓకే, మళ్ళీ ఇంకోసారి మెటాలిక్ రేడియస్ మెటాలిక్ ఎలిమెంట్స్ అయినప్పుడు కోవలెంట్ రేడియస్ నాన్ మెటల్స్ వాడతాము అని చెప్పాను, అదొక డెఫినేషన్, ఇదొక డెఫినేషన్ అయిపోయిందా. ఇప్పుడు నేను వాండర్వాల్ రేడియస్ చెప్పబోతున్నారా, వాండర్వాల్ రేడియస్ అదేనండి, అందరూ వాండర్వాల్ రేడియస్ ఏంటో ఇందా ఇట్లానే డెఫినేషన్ చెప్తున్నారు. ముందు డెఫినేషన్ చెప్తున్నానండి, half of the distance between nuclei of two adjacent atoms belonging to the neighboring molecules in solid state. Last sentence మారిందిరా, మళ్ళీ చెప్తాను. half of the distance between nuclei of two adjacent atoms belonging to the neighboring molecules in solid state. లాస్ట్ వర్డ్ కూడా జాగ్రత్త,
సాలిడ్ స్టేట్. దాని అర్థం ఏంటో నేను చెప్తారా? ఓకేనా? ఏనండి అందరూ? సరే, ఇందాక క్లోరిన్ తీసుకున్నారు కదా, అలాంటి 2 తీసుకుంటున్నారా? ఇది ఒక మాలిక్యూల్, ఇది ఇంకొక మాలిక్యూల్. ఇదిరా, ఈ మాలిక్యూల్లో ఈ ఆటం న్యూక్లియస్ తీసుకున్నారు, ఈ మాలిక్యూల్ ఆటం. ఇప్పుడు ఈ 2 అడ్జసెంట్, ఒకే మాలిక్యూల్లో కాదు, ఇది వేరు వేరు. ఇప్పుడు నువ్వు ఇలా తీసుకుంటారా, ఇలారా, ఇది డీరా, ఆర్ ఈజ్ ఈక్వల్ డి, అంటే మీరు ఇది మారట్లేదురా, ఆర్ ఈజ్ ఈక్వల్ D/2 అనే వర్డింగ్ మారట్లేదురా, కానీ ఈ డీనే మారుతా ఉందిరా ప్రతిసారి. మళ్ళీ ఇంకోసారి డెఫినేషన్, వాన్ డెర్ వాల్ రేడియస్ అంటే half of the distance between nuclei of 2 adjacent atoms belonging to the neighboring molecules in solid state. ఓకేనా? ఓకే, సాలిడ్ స్టేట్ మెటీరియల్ ఇది యూస్ఫుల్ గా. ఓకేనా? యూస్ఫుల్ ఇన్ సాలిడ్ స్టేట్ సబ్స్టెన్సెస్ ఒక పాయింట్. రెండోదిరా, ఇనర్ట్ గ్యాస్ కూడా దీన్ని వాడతారు. ఇనర్ట్ గ్యాస్, హీలియము, నియాన్, ఆర్గానిక్. ఇందాక అవి చెప్పలేదు, అదేమన్నా ఫస్ట్ పాయింట్ మెటల్స్ కానీ, తర్వాత రెండోది నాన్ మెటల్స్ కానీ, ఇక్కడ ఈ సాలిడ్స్ కూడా అదే ఇనర్ట్ గ్యాస్ కూడా వాడతాం. ఈ సాలిడ్స్ తీసుకోవాలి, యాక్చువల్ గ్యాసెస్ సాలిడ్లోకి మార్చి తీసుకోవాలి. సరేరా, ఇలా చెప్తారా డెఫినేషన్. మీరు ఒక్కసారి 3 డయాగ్రామ్స్ చూస్తారా, మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చిందిరా. ఇక్కడ ఏమన్నా ఆటమ్స్ మధ్యలో గ్యాప్ ఉందా? ఇది వాన్ డెర్ వాల్ రేడియస్. మెటాలిక్ రేడియస్ లో ఆటం ఒకదానికొకటి టచ్ అవుతుందిరా, కోవలెంట్ ఒకదాని మీద ఒకటి వస్తుంది. ఎందుకోసం మీరు అది మాట్లాడుతున్నారు సార్ అంటే, రేడై ఆటర్ అడుగుతుంటారు ఎప్పుడన్నా మీకు బిట్స్ లో. ఏంటంటే విఆర్ అంటే వాన్ డెర్ వాల్ రేడియస్ ఎక్కువ, తర్వాత ఎంఆర్ మెటాలిక్ రేడియస్, తర్వాత సిఆర్ కోవలెంట్ రేడియస్. ఇది సీక్వెన్స్. మళ్ళీ ఇంకోసారి, అన్నిటికంటే ఇది ఎక్కువ వాన్ డెర్ వాల్ రేడియస్, తర్వాత మెటాలిక్ రేడియస్. ఎందుకంటే ఇక్కడ 2 ఆటమ్స్ మధ్యలో గ్యాప్ ఉందన్నాను, మెటాలిక్ లో టచ్ అవుతాయిరా ఒక జస్ట్, కానీ కోవలెంట్ లో ఒకదానికోటి ఓవర్ ల్యాప్ అవుతారా, ఇది తక్కువ అన్నిటికంటే. ఎప్పుడన్నా ఒక పాయింట్ చెప్తారా, వాన్ డెర్ వాల్ రేడియస్ 40% గ్రేటర్ దాన్ కోవలెంట్ రేడియస్. కోవలెంట్ కంటే వాన్ డెర్ వాల్ 40% ఎక్కువ ఉంటుందా? ఈ రెండింటికి కంపారిజన్ క్లియర్లీ. మళ్ళీ ఇంకోసారి, ఇవ్వడు అని డౌట్ వద్దురా, కెమిస్ట్రీలో చిన్న చిన్న ప్రతి పాయింట్ ఇస్తాడు. వాన్ డెర్ వాల్ రేడియస్ ఈజ్ 40% గ్రేటర్ దాన్ కోవలెంట్ రేడియస్. కోవలెంట్ రేడియస్ కంటే మరి మెటాలిక్ రేడియస్ కంటే ఎక్కువ ఉంది, కానీ కంపారిజన్ లేదు కనుక మనకు జస్ట్ అయితే 40% అని మీకు ఉందా. ఇక 4వదిగా అయానిక్ రేడియస్. జనరల్ గా మీరు అటామిక్ స్ట్రక్చర్ లో ఇదే చదువుతారా? ఏంటో చూడండి, దీని డెఫినేషన్. అయానిక్ రేడియస్, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్, దీన్ని అయానిక్ రేడియస్ అన్నారు ఇన్ అయాన్. మళ్ళీ ఇంకోసారి, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అంటే, ఇప్పుడు అయాన్ ఇలా ఉందనుకోండి, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ సెల్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ సెల్ ఈజ్ నోన్ యాజ్ అయానిక్ రేడియస్. ఈజ్ నోన్ యాజ్ అయానిక్ రేడియస్. ఓకేనా? ఒక్క 5 to 10 పాయింట్స్ అయానిక్ రేడియస్ గురించి నేను చెప్తారా, జాగ్రత్త. ఇవన్నీ బిట్స్ ఎగ్జామ్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఐడి బిట్స్, డిఫికల్ట్ కాదు, ఈజీగా ఉంటాయిరా, అయినా జాగ్రత్తగా వినండి. ఓకేరా, స్టార్ట్ చేద్దాం. సరేరా, వినండి. ఫస్ట్ పాయింట్ రా, క్యాటయాను యానయాన్. ఎవరికన్నా డౌట్ ఉంటే క్యాటయాన్ అంటే పాజిటివ్ అయాన్, యానయాన్ అంటే నెగిటివ్ అయాన్. ఇదేనండి ఆటమ్ రేడియస్. ఆటమ్ రేడియస్ గ్రేటర్ దాన్ క్యాటయాన్ రేడియస్. క్యాటయాన్ రేడియస్, క్యాటయాన్ రేడియస్. ఆటమ్ రేడియస్ క్యాటయాన్ కంటే ఎక్కువ. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎన్ఏరా, ఎన్ఏ ప్లస్. ఓకేనా? ఎన్ఏ ప్లస్ దేనికి ఎక్కువ అంటే ఎన్ఏకి ఎక్కువ, రేడియస్ ఆఫ్ ఎన్ఏ ఎక్కువ.
ఎందుకని సార్ అంటే ఏం చెప్తామంటే జాగ్రత్త స్టేట్మెంట్ ఏం చెప్తున్నాను చూడండి. ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఈజ్ మోర్ ఇన్ క్యాటయాన్. మళ్ళీ ఇంకోసారి ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ మోర్ ఇన్ క్యాటయాన్ అని చెప్పాను. ఏం చెప్పాను? ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ దేంట్లో మోర్ అన్నంత ఈజ్ మోర్ ఇన్ క్యాటయాన్. కొద్దిగా ఈ వర్డింగ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ మోర్ అంటే న్యూక్లియస్ అట్రాక్షన్ ఎక్కువ అని కాదు. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకోండి. న్యూక్లియస్ అట్రాక్షన్ ఎక్కువ. న్యూక్లియస్ అట్రాక్షన్ ఎక్కువ అయితే దగ్గరకు లాక్కుంటుంది. దగ్గరకు లాగటం అంటే రేడియస్ ఏమైనట్టు తగ్గిపోయినట్టు. వాట్ ఈజ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్. సరే, అదో పాయింట్ పక్కన పెట్టండి. ఈసారి రెండో పాయింట్, ఆటమ్ రేడియస్, యానయాన్ రేడియస్. ఇందాక కూడా చెప్పాను, క్యాటయాన్ అంటే పాజిటివ్ అయాన్, యానయాన్ అంటే నెగిటివ్ అయాన్. ఒక డౌట్ రాసుకోండి అంతే. ఎగ్జాంపుల్ రా సిఎల్ సిఎల్ మైనస్, సిఎల్ సిఎల్ మైనస్. ఇప్పుడు రా యానయాన్ రేడియస్ ఎక్కువ, యానయాన్ రేడియస్ మోర్. జాగ్రత్త అంటే సిఎల్ కంటే సిఎల్. మరి ఇక్కడేం చెప్తారంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ లెస్ ఇన్ యానయాన్ రా. మళ్ళీ ఇంకోసారి లెస్ ఇన్ యానయాన్ తగ్గిపోతుందా? ఇలా అట్రాక్షన్ తగ్గిపోయిందంటే సైజ్ ఏమైనట్రా పెరిగిపోయినట్రా. అందుకని ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ లెస్ ఇన్ యానయాన్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్, అయోడిన్ రా. అది క్యాటయాన్ యానయాన్ రెండింటినీ ఫామ్ చేయగలరా? రేడై ఆర్డర్ రా. ఒకసారి చూడండి అందరూ. ఐ మైనస్ ఐ ప్లస్. జాగ్రత్త, ఇక్కడ ఐ అంటే అయోడిన్. ఆటం కంటే నెగిటివ్ అయాన్కి ఎక్కువ, నెగిటివ్ అయాన్కి ఎక్కువ, ఆటం కంటే పాజిటివ్ అయాన్ తక్కువ. ఇది ఆటం అంటే ఐ మైనస్కి ఎక్కువ ఉంటుంది, ఐ ప్లస్ తక్కువ ఉంటుంది, ఐ మీడియం ఉంటుంది. రేడియస్ రేడై ఆర్డర్ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇందాక ఈ రేడియస్ అనేది ఆక్సిడేషన్ నెంబర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. Fe+2 Fe+3 ఇదిరా. దీని ఆక్సిడేషన్ నెంబర్ 2, దీని ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా? రేడై ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నెంబర్. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కువ ఉంటే రేడియస్ తక్కువ. అది కూడా పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ గురించి రైట్. పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే +2కి రేడియస్ ఎక్కువ. మళ్ళీ రీజన్ చెప్పమంటే ఇందాకనే చెప్తారా? జాగ్రత్త. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ మోర్ ఇన్ హై ఆక్సిడేషన్ నెంబర్. హై ఆక్సిడేషన్ నెంబర్లో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ మోర్ ఎక్కువ. అందుకోసం ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ముందుగా చెప్పాను. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ మోర్ ఇన్ హై ఆక్సిడేషన్. జాగ్రత్త, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ అంటే అట్రాక్షన్ ఎక్కువ అంట, సైజ్ తక్కువ అంట. అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇది కూడా ఒక పాయింట్. అయిపోయిందా? తర్వాత ఇನ್ನು ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. మీకు అందరికీ తెలుసు అనుకుంటారా? ఒకవేళ తెలియకపోతే నేను ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తారా? ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ కంటైనింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఐసో అంటే సేమ్ గా, ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రాన్స్. స్పీషీస్ కంటైనింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయిపోయిందిరా? ఇది ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అని చెప్తారా. ఇప్పుడు ఈ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ తీసుకుంటేరా వింటారా? చెప్పానా? రైట్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్. అది కనుక పాజిటివ్ ఛార్జ్ అవుతారా? పాజిటివ్ ఛార్జ్. ఇంకోసారి రేడియై ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడదాం. Na+, Mg+2, Al+3 ఈ 3 తీసుకున్నాను నేను. ఇది +1 గా.
నేను చెప్పిన దాని ప్రకారం రేడై ఆర్డర్ తీసుకుంటే NA ప్లస్ ఎక్కువ కరెక్ట్ అని చూసుకోండి ఒకసారి అందరూ. ఎందుకంటే దీని ప్రకారం దీనికి హై ఛార్జ్గా రేడియస్ లెస్గా. దీనికి రీజన్ ఏం చెప్పడానికి వేరే ఏం లేదురా. చూడండి, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్. ఇటు చూపించాను ఏరో చూడండి ఒకసారి, నేను టువర్డ్స్ అల్యూమినియం చూపించాను ఏరో ఇంక్రీజ్ అని చెప్తున్నాను. అంటే దీనికి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ, సైజ్ తక్కువ. ఇది పాజిటివ్ కదా. రేడియస్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తారు. ఇది అయిపోయింది కదా. ఒరే ఇది అయిపోయిందా? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటారు. కావాలని చెక్ చేసుకోండి అందరూ. మీకు తెలుసు, తెలియకపోతే ఒకసారి నేను చెప్తాను. సోడియం 11 +1 అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేసినట్టు 10. మెగ్నీషియం 12 +2 అంటే 2 రిమూవల్ అంటే 10. అల్యూమినియం 13 3 రిమూవల్. ఇంకోటి K+Ca+2 తీసుకుంటున్నారు. ఇది కూడా అంతే. తేడా ఏంటంటే ఇవి 18 ఎలక్ట్రాన్స్. వినపడదా మీకు? 18 ఎలక్ట్రాన్స్. K19 ఒకటి తీసేస్తే 18. కాల్షియం 20 2 తీస్తే 18. ఒకటి 2 18 ఎలక్ట్రాన్స్. ఇది పాజిటివ్ గురించి చెప్పాను కదా. రేడియస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. అంటే నెగిటివ్ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటారు. అంటే సైన్ వదిలేసి తీసుకోవాలి. సారీ, డైరెక్ట్లీ ఇన్వర్స్లీ. ఇది ఇన్వర్స్లీ పాజిటివ్, ఇది ఏమన్నా డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఇది 1/n రాస్తాను, ఇది డైరెక్ట్ రాస్తాను. వింటారా స్టేట్మెంట్? కింద అట్లా తీసుకున్నారా? N-3 C కూడా తీసుకోవచ్చు. C-4 O-2 F-1. ఇవన్నీ 10 ఎలక్ట్రాన్స్. 10 ఎలక్ట్రాన్స్. అన్నిటికంటే C-4 ఎక్కువ సైజ్. ఇది నేను చెప్పింది. అంటే ఇప్పుడు అది నెగిటివ్లు అన్ని 4 3 2 1. ఎక్కువ నెగిటివ్ ఉంటే ఎక్కువ రేడియస్. అన్ని 10 ఎలక్ట్రాన్స్ మీకు తెలుసు. కార్బన్ అటామిక్ నెంబర్ 6కి -10 అంటే 4 కలిపినట్టు. -4 అంటే -3 అంటే 3 కలిపినట్టు. అంటే 7కి 3 కలిపామరా. ఆక్సిజన్ 8 2 కలిపినట్టు. ఫ్లోరిన్ 9 1 కలిపినట్టు. ఇదిరా. అదేవిధంగా ఇంకోటి ఇలాంటిదే, ఏది దీనిలాంటిదే. P-3 S-2 Cl-. ఇవి 18 ఎలక్ట్రాన్స్. ఇవి 18 ఎలక్ట్రాన్స్. ఓకేనా? P-3కి ఎక్కువ. ఓకేనా? P-3కి ఎక్కువ. కాబట్టి ఈ పాజిటివ్ అయాన్స్ ఎగ్జాంపుల్స్, ఇది నెగిటివ్ అయాన్స్ ఎగ్జాంపుల్. ఏ అయాన్స్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఓకేనా? ఇది రబ్ చేద్దామరా. నెక్స్ట్ పాయింట్ రా, ట్రెండ్ తీసుకుంటారా. మీకు కూడా అందరికీ తెలుసు ఎప్పటి నుంచో, అయినా సరే నేను చెప్పాలి కాబట్టి. ట్రెండ్ రా, వినండి. ట్రెండ్ రా పీరియడ్ గ్రూప్ లో చెప్తావరా. పీరియడ్ అయితేనే ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ అనే వర్డ్ వాడతావరా. గ్రూప్ అయితే టాప్ టు బాటం మర్చిపోవద్దురా. ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్, ఇదిరా ఎల్లో ఆరెంజ్ చెప్పాను. లెఫ్ట్ టు రైట్. అటామిక్ రేడై డిక్రియస్ రా, తగ్గిపోద్దురా. ఇప్పుడు నేను కావాలని సెకండ్ పీరియడ్ తీసుకుంటున్నారా. సెకండ్ పీరియడ్ మీకు అందరికి ఎలిమెంట్స్ తెలుసురా. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్,
ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఇది సెకండ్ పీరియడ్ రా. అరే ఇటు గ్రూప్స్ తీసుకుంటారా, ఇది 1 year, ఇది లిథియం. బెరీలియం 2 year, బోరాన్ 3A, మీకు అందరికి తెలుసు. కార్బన్ 4 year, 5th A, ఆక్సిజన్ 6th year, ఫ్లోరిన్ 7th A, నియాన్ 8th year. ఒక అయిపోయిందా? మన స్టేట్మెంట్ ఏంటంటారా, డిక్రియస్. ఇది ఇలా చూపిస్తాడు. ఇది రిప్రజెంటేషన్ తగ్గిపోయింది అని. సరే, జనరల్ గా ఇదే ట్రెండ్ ఈ గ్రూప్ కూడా చూపిస్తున్నారు. అదే గ్రేటర్ దాన్ సింబల్ ఇక్కడ కూడా పెడతారు గ్రూప్ కి. ఓకేనా? కానీ ఇక్కడ నీకు ఇంపార్టెంట్ పాయింట్ ఉందిరా, ఈ సింబల్ లాస్ట్ లో పెట్టలేదు కానీ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా, noble gas radius radii is more. Noble gas radii more because we take the van der Waals radius for noble gas. Noble gas van der Waals radius తీసుకుంటారు. చూడండి, అందుకని సింబల్ ఇటు పెట్టాను, గ్రేటర్ దాన్ సింబల్. ఫస్ట్ స్టేట్మెంట్ పక్కన noble gas radii is more. ఎందుకని రీజన్ ఏం చెప్తున్నారా, we consider van der Waals radius for noble gas. Noble gas కి van der Waals radius తీసుకుంటారు. ఇది సెకండ్ పీరియడ్ కదా, థర్డ్ పీరియడ్ కూడా తీసుకున్నారు. థర్డ్ పీరియడ్ కూడా మనం తీసుకున్నారు. ఒకసారి థర్డ్ పీరియడ్ కూడా చూడండి అందరూ. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. ఇదే ట్రెండ్ రా. మళ్ళీ జాగ్రత్త, మీ అయాన్స్ కాదరా నేను తీసుకున్న ఆటమ్స్ ఇలా తగ్గిపోతా ఉంటుందిరా. మళ్ళీ క్లోరిన్ కంటే ఆర్గానిక్ ఎక్కువ, ఎందుకంటే క్లోరిన్ ఇవి నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ కోవలెంట్ రేడియస్ తీసుకుంటారా, ఇవేమైనా ఇనట్ గ్యాస్, వి టేక్ ద వాన్ డర్ వాల్ రేడియస్. ఓకేనా సార్? అసలు స్టేట్మెంట్ ఏంటంటారా, ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ రేడై, అటామిక్ రేడై డిక్రియస్ అని చెప్తారు. అటామిక్ రేడై డిక్రియస్. ఓకేనా? వాట్ ఈస్ ద రీజన్ అంటే మనం ఏం చెప్పాలంటారా, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ జెడ్ స్టార్ అని రాస్తున్నారు కదా, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీస్ పెరిగిద్దిరా. ఇది డిఫరెంట్. లాస్ట్ లో ఉన్న నియాన్ పాయింట్ డిఫరెంట్ రా. లాస్ట్ లో ఉన్న నియాన్ డిఫరెంట్, అది వాన్ డర్ వాల్, అందుకని అది ఎక్కువ. వదిలేయండి, మిగిలిన అడిగిరా. మళ్ళీ ఇంకోసారి, లెఫ్ట్ టు రైట్ రేడియస్ డిక్రియస్. రీజన్ ఏం చెప్తాను, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రియస్ అని చెప్తాను. ఇంక్రియస్ అని చెప్తున్నాను. ఓకేనా? ఓకేరా, ఇది ఇలా చెప్తాను. ఇది ఒక పాయింట్. ఇది పీరియడ్ కదా, ఏంటది పీరియడ్. ఒక చిన్న నోట్ పాయింట్ చెప్తున్నారు, మీకు బాగా గుర్తుండాలరా. నోట్ పాయింట్ రా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అందరూ. ఒక 2-3 పాయింట్స్ చెప్తారు. నోట్ పాయింట్ లో ఫస్ట్ పాయింట్ రా. ఓకేనా? ఏంటి సార్ అంటారా, 3D సిరీస్ తీసుకున్నారు. 3D సిరీస్ మీకు అందరూ తెలుసా. 3D సిరీస్ అంటే స్కాండియం టు జింక్ రా. స్కాండియం టు జింక్. జాగ్రత్త, ఇది కూడా పార్ట్ ఆఫ్ పీరియడ్ రా. అంటే 4th పీరియడ్ అదొక పార్ట్ రా. మళ్ళీ ఇంకోసారి, 3D సిరీస్ 4th పీరియడ్ ఒక పార్ట్ రా. కావాలని చూసుకోండి ఎవరైనా. ఫస్ట్ పొటాషియం రా, తర్వాత కాల్షియం, 3 ఎలిమెంట్స్ స్కాండియం రా. కావాలని పక్కన రాసుకోవచ్చు, పార్ట్ ఆఫ్. ఓకేనా? సర్లే కానీ మీకేమన్నా స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్డర్ తెలుసా? ఇవి కొంతమంది ఖచ్చితంగా తెలిసి ఉంటుందా. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్డర్ పొద్దున స్క్రీనింగ్ ఎఫెక్ట్ చెప్పాను, ఆర్డర్ ఏం చెప్పలేదు. వింటారా? SPDF. ఎస్కి ఎక్కువ, డిఎఫ్కి తక్కువ. అంటే ఇంకా ఎఫ్ ఇంకా తక్కువ డి కంటే. ఓకేనా? వీటిని తక్కువ అంటే పూర్ స్క్రీనింగ్ అని కూడా చెప్తారు. లెస్ అంటే డికి ఎఫ్కి లెఫ్ట్ అని పూర్ అంటే లెస్ అంట, పూర్ స్క్రీనింగ్ అంట. ఇప్పుడు ఎందుకు సార్ మీరు అది గుర్తు చేస్తారంటే, ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఏం చెప్తారంటే అంటారా, ఈ 3D సిరీస్ ఇన్ ద 3D సిరీస్ అన్న యాక్చువల్గా ఇక్కడ ఒక లైట్కి ఒక పాయింట్ చెప్పి వదిలేస్తున్నారు.
మనకరా సెకండ్ ఇయర్ లో డి బ్లాక్ అని వచ్చిందిరా, అప్పుడు బాగా డీటెయిల్ గా చెప్పుకుంటారు, చాలా డీటెయిల్ గా, అంటే ఆ ఒక్క పాయింట్ ని 1 గంట 2 గంటలు డిస్కస్ చేసుకుంటారు. కాబట్టి మీరు అక్కడంతా ఇక్కడ మీరు మన పనికి రాదు, మనకు మైండ్ చెడిపోద్ది, ప్లస్ టైం వేస్ట్ అయిపోద్ది, దాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ 3D సిరీస్ లో ఓకేనా, ఇన్ ద బిగినింగ్ రేడియస్ గ్రాడ్యువల్లీ డిక్రీస్, తగ్గిపోద్దిరా, గ్రాడ్యువల్లీ డిక్రీస్, కొంతసేపు తగ్గిద్ది. ఆ తర్వాత బికమ్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ అయిద్దిరా, ఆల్మోస్ట్ కాన్స్టెంట్. at the end slightly increase, at the end slightly increase, కొద్దిగా స్లైట్లీ ఇంక్రీస్, కొద్దిగా పెరుగుతుందిరా. మళ్ళీ ఇంకోసారి చూడండి, కొద్దిగా రెగ్యులర్ దానికి తేడా గుర్తు పెట్టుకుంటే చాలండి, అందుకంటే ఎక్కువ వద్దు. గ్రాడ్యువల్లీ డిక్రీస్ మొదట్లో బిగినింగ్, ఇన్ ద బిగినింగ్ గ్రాడ్యువల్లీ డిక్రీస్, అట్ ద మిడిల్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్, అట్ ఎండ్ స్లైట్లీ ఇంక్రీస్. దీనికి ఒకటి చెప్పే రీజన్ ఏంటంటే పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డి అని చెప్తాడు, పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డి. అఫ్ కోర్స్ డి కంటే ఎఫ్ ఇంకా పూర్ అనుకోండి, పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డి, పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డి అని చెప్తారు. అయిపోయిందా మీరు? సరే, కాసేపు దీన్ని పక్కన పెట్టండి, నోట్ పాయింట్. సరే, ఇది పీరియడ్ కదా, ఇంకొక విషయం ఏనండి, ఇన్ ఏ గ్రూప్ రా, ఏదన్నా ఒక గ్రూప్ తీసుకుంటే పీరియడ్ లెఫ్ట్ టు రైట్ అన్నాం కదా, గ్రూప్ లో టాప్ టు బాటమ్ అనే వర్డ్ వాడుతుంటారు, టీబీ అని రాశాను, టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్. రేడియస్ ఇంక్రీస్, జాగ్రత్త, రేడియస్ ఇంక్రీస్ అని చెప్తున్నాను, రేడియస్ ఇంక్రీస్. దీనికి రీజన్ ఏం చెప్తామంటే డ్యూ టు ద ఎడిషన్ ఆఫ్ న్యూ షెల్ ఫర్ ఈచ్ సక్సెసివ్ ఎలిమెంట్. ఏమన్నా మళ్ళీ స్టేట్మెంట్, రీజన్ డ్యూ టు ఎడిషన్ ఆఫ్ న్యూ షెల్ ఫర్ ఈచ్ సక్సెసివ్ ఎలిమెంట్, న్యూ షెల్ ఫర్ ఈచ్ సక్సెసివ్ ఎలిమెంట్. నేను కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తారా. ఫస్ట్ గ్రూప్ తీసుకున్నాను నేను, 1 ఎలిమెంట్స్ మీకు తెలుసు, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. నేను చెప్పిన దాని ప్రకారం అయితే రేడియస్ ఇంక్రీజ్ అయ్యిద్ది ఇలా గ్రాడ్యువల్గా. ఒక్కసారిగా మీరు లిథియం కాన్ఫిగరేషన్ తీసుకున్నాం, చెప్పంటారా లిథియం కాన్ఫిగరేషన్ 1s2 2s1. ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ ఉందిరా ఇక్కడ, ఇలా అనుకున్నాం. ఇది న్యూక్లియస్ రా, ఇది ఫస్ట్ షెల్ అనుకున్నావురా, ఇది సెకండ్ షెల్ రా. రేడియస్ ఏంటంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ. పొటాషియం తీసుకున్నా, సోడియం తీసుకున్నావురా, 1s2 2s2 2p6 3s1. థర్డ్ షెల్ కూడా వచ్చిందిరా. అప్పుడు డయాగ్రామ్ గీయమంటే ఎలా గీస్తామంటారు, ఇది ఫస్ట్ షెల్ న్యూక్లియస్ రా, ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్ రా. అండ్ నువ్వు చూడండి కొద్దిగా పెరిగిందిరా, సెకండ్ షెల్ కానీ థర్డ్ షెల్ ఉంటాం వల్ల. ఈసారి నువ్వు పొటాషియం రాసావు అనుకోండి రా, 1s2 2s2 2p6 3s2 3p6 4s1. ఇప్పుడు నువ్వు దీనికి చెప్పాలనుకోండి రా, ఇలా అనుకున్నారు, ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్, ఇది ఫోర్త్ షెల్. అంటే ఇది రేడియస్ ఇది ఇదిరా. కాబట్టి నేనేం చెప్పానంటే ఇన్ ఏ గ్రూప్ టాప్ టు బాటమ్ రేడియస్ ఇంక్రీజ్ బికాస్ డ్యూ టు ఎడిషన్ ఆఫ్ న్యూ షెల్ ఫర్ ఈచ్ సక్సెసివ్ ఎలిమెంట్. లిథియంకి 2, సోడియం కొత్తగా 3 యాడ్ అయింది, పొటాషియం 4 యాడ్ అయింది, రుబీడియం 5 యాడ్ అవుతుంది. అలా ఒక్కొక్క షెల్ యాడ్ అవుతా పెడుతుందిరా. ఇది నేను రీజన్గా చెప్పాను. ఓకేనా బాయ్. ఇది ఒక డిస్కషన్. ఇప్పుడు నేను చెప్పబోయే స్టేట్మెంట్ రా ల్యాంథరైడ్ కంట్రాక్షన్ రా, చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ రా. ఎప్పుడు మీకు ఇచ్చే బిట్ రా ఇది. దీనికి ఒక 4-5 పాయింట్స్ వస్తాయిరా. ఆల్మోస్ట్ చెప్పే ప్రతి పాయింట్ మీకు పబ్లిక్ లో ఇచ్చిన బిట్స్ రా, జాగ్రత్తగా వినండి అందరూ. వర్డ్ ఏంట్రా ల్యాంథరైడ్ కంట్రాక్షన్. అది గ్రూప్ సంగతి వదిలేయండి, ఇంకా అది ఓవర్, దాన్ని వదిలేసేయండి. ల్యాంథరైడ్ కంట్రాక్షన్, ల్యాంథరైడ్ కంట్రాక్షన్.
సరే అక్కడే వర్డ్ లో మీనింగ్ ఉందా కంట్రాక్షన్ అంటారా, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఇచ్చేసుకోండి. ఆ వర్డ్ లోనే కంట్రాక్షన్ మీనింగ్ ఉందని చెప్తున్నాను. ఏంటో వినండి. గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ సైజ్, సైజ్ అన్న రేడియస్ ఒకటే, గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ లాంథనైడ్ ఆటమ్స్ ఆర్ దే ట్రైవేలెంట్ అయాన్స్. సరే జాగ్రత్త, లాంథనైడ్ ఆటమ్స్ ఆర్ ట్రైవేలెంట్ అయాన్స్, ట్రైవేలెంట్ అయాన్స్. అరే మీకు గుర్తుంటేరా లాంథనైడ్స్ ఎ బ్లాక్ లో పాత్ర, ఎ బ్లాక్ జనరల్ ఆక్సిడేషన్ నెంబర్ +3 అని చెప్పాను పోయినసారి, డి బ్లాక్ అయితే +2 అని చెప్పాను, అది ట్రైవేలెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా లాంథనైడ్ అంటే ఎల్ఎన్ అని తీసుకుంటారు, అంటే లాంథనైడ్ జనరల్ వర్డ్. ఆటం అంటే ఎల్ఎన్ రా, అయాన్ అంటే LN+. మళ్ళీ చెప్తాను స్టేట్మెంట్ వినండి. డ్యూ టు గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ లాంథనైడ్ ఆటమ్స్ ఆర్ దేర్ ట్రైవేలెంట్ అయాన్స్, ఆటమ్స్ లేకపోతే ట్రైవేలెంట్ అయాన్స్. ఓకేనా? ఇది ఇక్కడ స్టేట్మెంట్ వినండి, రీజన్ అడుగుతారా, దాన్ని ఏం చెప్పాలంటే పూర్ స్క్రీనింగ్ ఆఫ్ N-2 F సబ్షెల్ అని చెప్తారు. పూర్ స్క్రీనింగ్ అని చెప్పాను ఇందాక, డి కంటే ఎఫ్ ఇంకా పూర్ అని చెప్పాను. పూర్ స్క్రీనింగ్ ఆఫ్ N-2 F సబ్షెల్, లేదా ఇంకో వాడు కూడా చెప్తాడు 4F సబ్షెల్ కూడా అంటాడు. ఇది తెలుసు, ఎందుకంటే N-2 F సబ్షెల్ కామన్ గా లాంథనైడ్స్ లో 4F ఉంటుందా, యాక్టినైడ్స్ లో 5F ఉంటుంది. ఎందుకంటే లాంథనైడ్స్ 6th పీరియడ్, 10-6 పెట్టినప్పుడు ఇది 4F అవుతుందా. పూర్ స్క్రీనింగ్, జాగ్రత్త, స్క్రీనింగ్ సరిగా లేకపోవడం వల్ల అన్నాడు కదా. ఒకసారి నేను బోర్డు మీద రిప్రజెంటేషన్ తీసుకున్నాను చూడండి అందరూ. ఇప్పుడు లాంథనైడ్ అయాన్స్ తీసుకున్నారా, అయానిక్ రేడై. ఓకేనా? కావాలంటే LN+3 అని రాస్తున్నారా వైయాక్స్ మీద, ఇది అయానిక్ రేడై. సరేరా, ఇప్పుడు ఏందో చూడండి ఎలా చూపిస్తున్నాము, ఇలా చూపిస్తున్నావురా. సార్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ సీరియం రా, సీరియము +3 రా, లాస్ట్ ఎలిమెంట్ Lu+3 రా, లుటీషియం. ఇలా గ్రాడ్యువల్ తగ్గుతుంది, ఇలా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుందా. సీరియం +3, Lu+3, ఈ మధ్యలో ఈ రెండు కదా బిగినింగ్ లాస్ట్, ఇంకా మధ్యలో 12 ఎలిమెంట్ ఉంటాయి. ఓకే, నా 12 గురించి పెద్దగా అడగడు కానీ ఆ ఫస్ట్ లాస్ట్ మీకు గుర్తుంటుంది. అయితేరా ఇదేంటి సార్ అంటే అటామిక్ నంబర్ Z, గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటది. ఇది రెడీ తగ్గిందిరా. సరే రెండో పాయింట్ రా, ఈసారి రా ఇందాకట్లాగా అయానిక్ రేడియస్ కాదురా, అటామిక్ రేడియస్ తీసుకున్నారా. అటామిక్ రేడై. మళ్ళీ ఇక్కడ కూడా ఇందాక Z రా, అటామిక్ నంబర్. ఒక్క నిమిషం ఆగి తీసుకోండి రా. ఇది సీరియం కదా, మధ్యలో రా యూరోపియం అనేది కొద్దిగా పెరిగిద్దిరా వాల్యూ. చివర్లో రా ఇటర్బీమ్ అనే ఒకదానికి కొద్దిగా పెరిగిద్దిరా. మళ్ళీ లాస్ట్ లో లుటీషియం. అంటే ఏం చెప్పాలంటే ఫర్ EU అంటే యూరోపియం రా, Y అంటే ఇటర్బియం. ఓకేనా? ఫర్ దీస్ 2 ఎలిమెంట్స్, ఓకేనా, ఫర్ దీస్ 2 ఎలిమెంట్స్ అటామిక్ రేడై ఈజ్ స్లైట్లీ గ్రేటర్ దెన్ ఎక్స్పెక్టెడ్, స్లైట్లీ గ్రేటర్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఓకేనా? ఓకేనా? రైట్ రా. ఇప్పుడు రా ఒక చిన్న పాయింట్ కదండి, ఇది ప్రాక్టికల్ వాల్యూస్ కానీ మనం ఏం చేయలేము, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ 2 ఎలిమెంట్స్ కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అయాన్స్ కా కాంప్లికేషన్ ఉండదు, ఏది యూరోపియం అయానికి కానీ, ఓకేనా, ఇటర్బియం అయానికి కూడా ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? రైట్. ఇప్పుడు రా రెండో పాయింట్, చిన్న పాయింట్, ఒక్క నిమిషం రా. చెప్పాను రా ఇందాక దీనికి రీజన్ కూడా చెప్పాను, పూర్ స్క్రీనింగ్ ఆఫ్
ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోయేది. ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాంథరైడ్ కంట్రాక్షన్ చెప్తున్నారు. ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాంథరైడ్ కంట్రాక్షన్. ల్యాంథరైడ్ కంట్రాక్షన్ మీరు జాగ్రత్తగా వినండి. ఒక 4-5 పాయింట్స్ వస్తాయిరా. ఆ 4-5 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటి సార్ అంటారా? నిండా 4-5 ఏంటో ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాంథరైడ్ కంట్రాక్షన్ కదా. మీకు థర్డ్ బి గ్రూప్ అందరికీ తెలుసా? ఒకసారి మీరు చెప్పవచ్చు. స్కాండియం, ఇట్రియం, అరే ఇది ఇతర వైబి రాయాలి. స్కాండియం, ఇట్రియం. ఒక్క నిమిషం పవర్ పోయింది, వస్తుంది. వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక్క నిమిషం. ఓకేరా, ఒక్క నిమిషం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2 నిమిషాలు టైం తీసి స్లోగా చెప్తాను, బాగానండి. స్కాండియం, ఇట్రియం అయిపోయిందిరా. దీని తర్వాత ఎలిమెంట్ ల్యాంథనం, దీని తర్వాత యాక్టినియర్. ఇక్కడ రేడియస్, మనం చెప్పేది రేడియస్ గురించి కావాలంటే పైన ఎక్కడ రాసుకోండి. రేడై గ్రూపులో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అయిద్దిరా, ఏ కన్ఫ్యూజన్ లేదు. టాప్ టు బాటమ్ పెరిగిద్దిరా, ఇక్కడ దాకా ఏ ఇబ్బంది లేదు. 4th బి అమ్మ, ఇది 3rd బి రా ఇది. ఓకేనా? సరే మీకు తెలుసు కదా, స్కాండియం, టైటానియం 4th బి రా. 5th బి ఏం చెప్పండి? ఇలా బెనీడియం, క్రోమియోరా. ఓకేనా? ఇక్కడ టైటానియం కింద జిర్కోనియము, హాఫ్ని. ఓకేనా? వస్తాయి. అందరూ జాగ్రత్త చూసుకోండి. జిర్కోనియము, హాఫ్ని. సరే, ఎలిమెంట్స్ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా. ZR, HF. ఒక్క నిమిషం రా. టైటానియం నుంచి జిర్కోనియంకి మామూలుగా ఇంక్రీజ్ అయ్యిద్దిరా, టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అయినట్టు. జిర్కోనియం నుంచి హాఫ్ రింగ్ కూడా పెరగాలి. పెరగకుండా ఏమైంది అంటారా? జాగ్రత్త సార్ చూడండి. ఈ ల్యాంథనం తర్వాతే 14 ల్యాంథరైట్స్ వస్తాయిరా. జిర్కోనియం, హాఫ్ రింగ్ నియర్లీ ఈక్వల్ రేడియస్ వస్తారా. ఇట్ ఈస్ డ్యూ టు ల్యాంథరైడ్ కంట్రాక్షన్. రీజన్ ఏంటంటే అది జిర్కోనియం, హాఫ్ రింగ్ రేడియస్ నియర్లీ ఈక్వల్, ఎందుకంటే ల్యాంథరైడ్ కంట్రాక్షన్ వల్ల అని చెప్తున్నారు. ఇంకోటి, ఈ స్కాండియం నీకు తెలిసిందేరా 3D సిరీస్ రా. ఈ ఇట్రియం 4D సిరీస్ రా. ఈ ల్యాంథరం 5D సిరీస్. ప్రస్తుతాన్ని మన 6D తోటి పర్లేదులే ఇదిరా. ఓకేనా? తర్వాత ఇక్కడ వెనీడియం కింద నియోబియము, టాంటాలం ఉంటాయిరా. నియోబియం, టాంటాలం. ఓకేనా? ఇక్కడ కూడా అంతేరా, ఆల్మోస్ట్ ఈ రెండిటికి ఈక్వల్గా ఉంటుంది రేడియస్. ఓకేనా? ఇక్కడ కూడా మాలిబ్డెనము, టంగ్స్టన్ ఉంటాయిరా. ఓకేనా? క్రోమియం కంటే మాలిబ్డెన్కి ఎక్కువరా, టంగ్స్టన్కి ఆల్మోస్ట్ ఈక్వల్ రా మాలిబ్డెన్ తోటి. ఏమో జాగ్రత్త, మళ్ళీ ఈ పాయింట్ ఇట్రియము ల్యాంథనం దగ్గర లేదురా, మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ల్యాంథనైట్స్ ఇక్కడ ఎంటర్ అయినాయిరా ల్యాంథనం తర్వాత, అందుకని ఈ ఎఫెక్ట్ వీటి మీద ఉందా. ఓకేనా? రైట్. ఒక్కసారి అందరూ వినండి. ఇక్కడ ఈక్వల్ సింపుల్గా ఏం చెప్తామంటారా? వినండి. ఇక్కడి నుంచి 3D కంటే 4Dకి ఎక్కువరా. 4D 5D నియర్లీ ఈక్వల్. 4D 5D నియర్లీ ఈక్వల్ రా. మళ్ళీ ఇంకోసారి
3D కంటే 4Dకి ఎక్కువ, 4D 5D నియర్లీ ఈక్వల్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ వినండి. డ్యూ టు ల్యాంథరైడ్ కంట్రాక్షన్ జిర్కోనియము హాఫ్నియం రేడియం నియర్లీ ఈక్వల్. ఒక పాయింట్ రా. నియోబియము టాంటాలం రేడియస్ నియర్లీ ఈక్వల్. ఇంకోటి రా. మాలిబ్డనము టంగ్స్టన్ నియర్లీ ఈక్వల్. సింపుల్గా ఏం చెప్తామంటే 4D 5D నియర్లీ ఈక్వల్. 4D 5 యువతలు కూడా తీసుకోవచ్చు. ఆ పాయింట్ యువతలు కూడా తీసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి అయిపోయిందిరా. సెకండ్ పాయింట్ రా ఏదిరా, ఇది ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాంథరైడ్ కంట్రాక్షన్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇది కూడా ల్యాంథరైడ్ కంట్రాక్షన్ యొక్క ఎఫెక్ట్ రా. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇంకో పాయింట్ రా. సపరేషన్ ఆఫ్ ల్యాంథరైడ్స్ ఫ్రమ్ ద మిక్సర్ ఈజ్ డిఫికల్ట్. సెపరేషన్ ఆఫ్ ల్యాంథరైడ్స్ ఫ్రమ్ ద మిక్సర్ ఈజ్ డిఫికల్ట్. ల్యాంథరైడ్స్ ఫ్రమ్ మిక్సర్ ఈజ్ డిఫికల్ట్. మిక్సర్ నుంచి ల్యాంథరైడ్స్ సపరేట్ చేయడం డిఫికల్ట్ బికాస్ దే కంటైన్ నియర్లీ సేమ్ రేడై. ఎగ్జాక్ట్ గా సేమ్ అంటలేదు, నియర్లీ సేమ్ రేడై. సపరేషన్ ఆఫ్ ల్యాంథరైడ్స్ ఫ్రమ్ ద మిక్సర్ ఈజ్ ఓకేనా. అయిపోయిందా? ఒక్కసారిగా స్టాప్ చేస్తున్నారా? ఒక 1 minute లా ఏమైనా కాంప్లికేషన్ ఉందా ఒకసారి మాట్లాడి కంటిన్యూ. పవన్ లైన్ లో ఉన్నావు కదా? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయిరా? సరే సరే, అట్నే ఉండరా. టాపిక్ బాగా మంచి స్ట్రాంగ్ టాపిక్. మధ్యలో బ్రేక్ చేసుకోవడం అనవసరం. అనవసరం వినండి, టైం వేస్ట్ కాకుండా. రైట్, మీకు ఏదన్నా టాపిక్ లో కనుక డౌట్స్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చినారా రేపు క్లారిఫై చేస్తాను. నేను మీరేం అక్కర్లేదు అంటే లేదు, ఒకసారి చూసుకొని వస్తే మిమ్మల్ని రేపు చెప్తాను. పవన్ ఓకే కదా? బోర్డు అది బాగానే కనిపిస్తుంది కదా? రైట్, కంటిన్యూ ద్వారా ఆగండి. అంటే అయనైజేషన్ ఎనర్జీరా ఇంకా చెప్పలేదురా అసలు దాని గురించి. అంటే నెక్స్ట్ పాయింట్ అదేరా, రేపు మార్నింగ్ చెప్పేది మొత్తం అయనైజేషన్ ఎనర్జీరా. సరే, ఇందాక మర్చిపోయాను. ఇతర బియ్యం ఇప్పుడు వైట్ బి రాస్తున్నారు కదా పక్కన, అంటే ఇట్రియం వైగా, ఇతర బియ్యం వైడీరా. అది బి మర్చిపోయాను. సరే, విషయానికి వద్దారా. ఇంకోటిరా, అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ రా. అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ 5Dకి ఎక్కువ అన్నిటికంటే. తర్వాత అన్నిటికంటే దేనికి ఎక్కువ? 5Dకి ఎక్కువ. తర్వాత 3D రా, ఆ తర్వాత 4D. యాక్చువల్గా ఏమవుతుంది, 5D కింద ఉండాలిరా. ఇది కూడా డ్యూ టు ల్యాంథరైడ్ కంట్రాక్షన్. అంటే ఆల్రెడీ మీరు రాస్తున్నదేలే, ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాంథరైడ్ కంట్రాక్షన్ చెప్తున్నాను 1 by 1. జాగ్రత్త, బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అయనైజేషన్ ఎనర్జీ మరి తర్వాత చెప్తాను. అయనైజేషన్ ఎనర్జీ ఫుల్ డీటెయిల్స్ రేపు క్లాస్లో చెప్తాను. ఇవాళ ఓన్లీ దీనికి సంబంధించి 5D, తర్వాత 3D, తర్వాత 4D. ఇక్కడ బేసిక్ నేచర్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్. సరే వినండి. ఫస్ట్ ఎలిమెంట్ సీరియం హైడ్రాక్సైడ్. అంటే సీరియము ఆక్సిడేషన్ నెంబర్ 3 కాబట్టి OH టేకన్ థ్రైస్ రాస్తారా. లాస్ట్ ఎలిమెంట్ Luరా. ఈ మధ్యలో ఇంకో 12 ఉంటాయిరా. ఓకేనా. బేసిక్ నేచర్ డిక్రియస్ రా. బేసిక్ నేచర్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్ డిక్రియస్. ఓకేనా. అంటే సీరియం హైడ్రాక్సైడ్ మోర్ బేసిక్ ఇలా తగ్గిపోతా ఉంటుంది. జనరల్ గా బేసిక్ నేచర్ ప్రపోర్షనల్ టు సైజ్. సీరియన్ పెద్దది కదా, సీరియన్ నుంచి న్యూట్రిషన్ సైజ్ తగ్గింది కదా, కాబట్టి ఇలా తగ్గిపోతా ఉంటుంది, ఇలా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సరే, ఇవన్నీ కూడా రేడియస్కి సంబంధించిన పాయింట్స్, అంటే రేడియస్ కి సంబంధించిన పాయింట్స్.
ఇప్పుడు రెండో పాయింట్ రా పర్లేదురా, ఇది కొద్ది క్లారిటీ ఏదైనా కావాలంటే ఒక 2 రోజులు వస్తాయి, అన్ని మళ్ళీ వస్తారా. అయనైజేషన్ ఎంథాల్పీ గురించి ఒక 5 minutes చెప్పు ఆపేస్తారా డిస్కషన్ వాళ్ళ. మీరు చెప్పండి. డెల్టా హెచ్ రా, హెచ్ అనే లెటర్ రా ఎంథాల్పీ అంటారా. ఓకేనా, డెల్టా హెచ్ అంటాం. ఐఎన్ రాస్తాం, లేదా బాగా రాయాలంటే కంప్లీట్గా అయనైజేషన్ రాయాలి. మీరు ఇంతకు ముందుగా ఒక 2 పాయింట్స్ వినుంటారా. ఓకేనా, ఏంటంటే అయనైజేషన్ ఎంథాల్పీ కాదు, అయనైజేషన్ ఎనర్జీ అని. దీని తర్వాత ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని ముందుగానే క్లారిఫై చేస్తాను. 2 వినండి. డెల్టా హెచ్ అయనైజేషన్ అంటారా, అయనైజేషన్ ఎనర్జీ ఐఈరా ప్లస్ 5/2 ఆర్టీరా. అయనైజేషన్ ఎనర్జీ ఒకటిరా, రెండోది కూడా చెప్తాం. డెల్టా హెచ్ రా ఎలక్ట్రాన్ గెయిన్ అంటారు. దీన్ని మొత్తం కలిపి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటారు. ఇజ్ ఈక్వల్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏఈ రాశాను రా, సారీ ఈ రాయండి దేవస్థానం. ఈ అంటే ఎలక్ట్రాన్ రా, ఏ అంటే ఎఫినిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ మైనస్ పెట్టాను రా. ఇక్కడ కూడా -5/2 ఆర్టీరా. దీని డెరివేషన్ అయితే మనకు థర్మోడైనమిక్స్ లో వస్తుంది, మీకు కూడా ఫిజిక్స్ లో కూడా వస్తుంది, విషయం కాదు. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ అయనైజేషన్ ఎనర్జీ ఇదేనా ప్లస్ రా, ఇదేనా మైనస్ రా. ఏది ఇక్కడ దీనికి ముందు ప్లస్, దీనికి ముందు ప్లస్, ఇక్కడ మైనస్. అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈ రెండు రా. అయనైజేషన్ ఐ అంటే అయనైజేషన్ ఎనర్జీ రా, ఈ అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ. డిఫైన్ అంటే అబ్సల్యూట్ జీరో రా, అంటే 0 కెల్విన్ దగ్గర డిఫైన్ చేస్తారు. మళ్ళీ ఇంకోసారి ఐఈఏ డిఫైన్డ్ ఎట్ 0 కెల్విన్, దాన్ని అబ్సల్యూట్ జీరో అంటారా, అబ్సల్యూట్ జీరో. మరి ఇవి సార్ అంటే డెల్టా హెచ్ అయనైజేషన్, డెల్టా హెచ్ ఎలక్ట్రాన్ గెయిన్ అని అనుకోండి. అట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ అని తీసుకోవచ్చు. ఇది ఈ టెంపరేచర్ మారేకుండా అది మార్చాలి. అది మీరు ఫస్ట్ బేసిక్ ఐడియా. దేని నుంచి తీసుకున్నాను, థర్మోడైనమిక్స్ తీసుకున్నాను, గుర్తు పెట్టుకున్నా. సరే, యాక్చువల్గా అయనైజేషన్ ఎనర్జీ ఎంథాల్పీ, అయనైజేషన్ ఎనర్జీకి అయనైజేషన్ ఎంథాల్పీ కూడా తేడా చెప్పాను. అయనైజేషన్ ఎనర్జీ అంటే 0 కెల్విన్ దగ్గర డిఫైన్ చేసింది. డెల్టా హెచ్ అయనైజేషన్ అంటే ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ అయిన దగ్గర తీసుకోవచ్చు. అది ఇప్పుడు నేను డెఫినేషన్ చెప్తాను, వింటారా. అయనైజేషన్ ఎంథాల్పీ ఓకేనా చెప్పాను. ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటున్నారా. ఎం గ్యాస్ అంటే ఎం అనేది ఒక ఆటం గ్యాస్ స్టేట్ లో ఉంది. దీనిగా రిమూవ్ చేయడానికి కొంత ఎనర్జీ కావాలి. ఏ రిమూవ్ చేయడానికి సార్ అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి. ఏమైంది సార్ అంటే ఎం ప్లస్ గ్యాస్ ప్లస్ ఎలక్ట్రాన్ వచ్చింది. ఇది ఇప్పుడు వెంట అయనైజేషన్ ఎంథాల్పీ, ఎంథాల్పీ అంటే ఎనర్జీ అనే అర్థం. ఎంథాల్పీ అంటే ఎనర్జీ. అయనైజేషన్ ఎంథాల్పీ, ఎంథాల్పీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటం. ఈ లాస్ట్ 3 letters చాలా ఇంపార్టెంట్. న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటం. కొద్దిగా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మరి నేను ఎం తీసుకునేటప్పుడు బ్రాకెట్ లో జి అని పెట్టాను, అంటే గ్యాసియస్ స్టేట్. న్యూట్రల్ అంటే దీని మీద ఏ ఛార్జీ లేదు చూడండి, న్యూట్రల్. ఆ తర్వాత ఐసోలేటెడ్ అది ఒక్కటే ఉందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ Cl2 అని తీసుకున్నాం, అది ఇంకొక క్లోరిన్ తోటి బాండ్ అయినట్లు. Cl అని తీసుకుంటే కనుక ఇండివిజువల్ గా ఉన్నట్టు, అది ఐసోలేషన్ అంటున్నాను. Cl2 అంటే ఐసోలేషన్ కదా, Cl అంటే ఐసోలేషన్. నేను చెప్తాను కానీ అయనైజేషన్ ఎంథాల్పీ, ఎంథాల్పీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్. ఎప్పుడు కూడా లాస్ట్ ఎలక్ట్రాన్, ఒకవేళ అది కూడా డౌట్ ఉంటే బ్రాకెట్ రాసుకోండి, లాస్ట్ ఎలక్ట్రాన్. అయనైజేషన్ ఎంథాల్పీ ఎంథాల్పీ రిక్వైర్డ్ టు రిమూవ్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటం.
న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటం. ఇది కూడా ఇది బోర్డు మీద కనిపిస్తుంది. అయిపోయిందిరా. రెండో పాయింట్, ఇట్ ఈస్ ఆల్సో యాజ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. దీన్ని డెల్టా H1 అని కూడా చెప్తారు. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ 1 రా. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అయిపోయింది అందరికి. ఈసారి రెండోది చూడండి, M ప్లస్ గ్యాస్. ఇందాక ఫస్ట్ అన్నాం కదా కాలం దాన్ని, ఇక్కడ రెండు రాస్తున్నారు, డెల్టా H2 రాస్తున్నారు. M+2 గ్యాస్ ప్లస్ ఎలక్ట్రాన్ అంటే మళ్ళీ రెండు స్టేట్మెంట్ చెప్తాను. ఎంథాల్పీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూనిపాజిటివ్ అయాన్. జాగ్రత్త, ఇది యూనిపాజిటివ్ అయాన్, యూనిపాజిటివ్ అయాన్. మళ్ళీ చెప్తానండి, ఎంథాల్పీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూనిపాజిటివ్ అయాన్. యూనిపాజిటివ్ అయాన్ ఇలా యూనిపాజిటివ్ అయాన్ అంటే ఛార్జ్ 1 రా. ఇందాకదన్నా డెల్టా H1 అన్నది, కానీ డెల్టా H2 అన్నాను. అదే ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ, సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఒక చిన్న విషయం ఏంటారా, డెల్టా H1, డెల్టా H2, డెల్టా H3 ఇలా నీ ఇష్టం ఎన్నైనా రాయొచ్చు. జాగ్రత్త, ఆర్డర్ ఇలా ఉంటుందిరా. అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్, అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్. 1 కంటే 2 ఎక్కువ, 2 కంటే 3 ఎక్కువ. సాల్వ్ చిన్న క్లారిఫికేషన్, జింక్ ఉందనుకోండి, దాంట్లో ఎలక్ట్రాన్స్ 30 అంటే 30 అటామిక్ నంబర్. జింక్ అంటే 30 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అప్పుడు జింక్ లేదా 30 అయనైజేషన్ ఎంథాల్పీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోద్దు, ఎప్పుడు ఉన్న 30లో లాస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఫస్ట్ వాల్యూ అంటారు, 29th రిమూవ్ చేయడానికి సెకండ్ వాల్యూ అంటారు, 28th రిమూవ్ చేయడానికి థర్డ్ వాల్యూ. అది మాత్రం ఎవడు మర్చిపోకూడదు. అంటే అసలు ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి వాడే వాల్యూని ఏమంటాం అంటే I30 అవుతుంది, డెల్టా H30 అవుతుంది. మర్చిపోరు కదా. అటు ఇది ఎవరికైనా డౌట్ ఉంటే రాస్తారా. ఇదేమన్నా లాస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయటం. ఇలా వచ్చి డెల్టా H30 అనుకోండి, ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయటం. లాస్ట్ ఎలక్ట్రాన్ రిమూవల్ ఇదిరా, ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవల్ ఇదిరా. ఇది జింక్ అయితే 30రా. ఇది జింక్ కోసం అయితే మరి జింక్ క్లియర్గా రాస్తున్నారా, ఎందుకంటే 31 ఎలక్ట్రాన్స్ కనుక అది కాదు కదా ఫస్ట్ ఎలక్ట్రాన్. ఓకేనా, ఇదిరా గుర్తుంటుందా అందరికి. రైట్. ఎప్పుడైనా నీకు ఒక క్వశ్చన్ అడుగుతారా, వై డెల్టా H2, వై డెల్టా H2 అంటే సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ గ్రేటర్ దాన్ డెల్టా H1, డెల్టా H2, డెల్టా H1. జాగ్రత్త, సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. వై? ఇది క్వశ్చన్ చెప్పానా. జాగ్రత్త, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్ ఇన్ యూనిపాజిటివ్ అయాన్ దాన్ న్యూట్రల్ ఆటం. మళ్ళీ ఇంకోసారి, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్ ఇన్ యూనిపాజిటివ్ అయాన్ దాన్ న్యూట్రల్ ఆటం. ఇందాక కూడా చెప్పాను అన్నమాట. Na+లో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ అని చెప్పాను. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ మోర్ ఇన్ యూనిపాజిటివ్ అయాన్ రాస్తున్నారా. మళ్ళీ ఇంకోసారి, effective nuclear charge is more in unipositive ion, unipositive ion than neutral atom. Idra right. మర్చిపోరు కదా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది ఇన్సాల్వ్ చేయడానికి. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇస్ మోర్ ఇన్ యూనిపాజిటివ్ అయాన్ దాన్ న్యూట్రల్ ఆటం. నేను ఇప్పుడు ఇది రాఫ్ చేస్తున్నారా. సరేనమ్మా, ఒక పాయింట్ వినండి. ట్రెండ్ ఒక్కసారి ట్రెండ్ అన్నిటికీ ఒకేసారి చెప్పేస్తున్నారా. ఇన్ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఈ అని కూడా రాస్తాను.
అంటే యాక్చువల్గా ఈ రెండింటి గురించి నేనేం చెప్పలేదు, ఇదే చెప్పాను, కానీ అది కూడా కలిపేస్తారా. అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ. జాగ్రత్త. ఇంక్రీస్, ఇందాక రేడియస్ డిక్రీస్ అన్నాను కదా, దీనికి రీజన్ అది చెప్తారు. బికాజ్ రేడియస్ డిక్రీస్. రీజన్ రా, రేడియస్ డిక్రీస్. రేడియస్ డిక్రీస్. రేడియస్ తగ్గిద్ది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ పెరుగుతీరా. అదే ఇన్ గ్రూప్ ఆపోజిట్ లో టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ డిక్రియస్. టాప్ టు బాటమ్ డిక్రియస్ రైట్ పీరియడ్ లో ఇంక్రియస్. అక్కడ రేడియస్ రైట్, ఇదిరా పాయింట్. సరేనా, ఇంకా చాలా ఉందని చెప్తే కొద్దిగా మీరు చదువుకొని రేపు క్లాస్కి వస్తే బాగుంటుందా, అందుకని ఒక 1 hour 50 minutes అని చెప్పాను. ఈ 45 minutes చేస్తున్నారు. మీరేం చేయక్కర్లేదు, బిట్స్ కూడా చేయక్కర్లేదు. రేపు క్లాస్లో ఈ చదువుకొని రండి. వన్స్ రేపు క్లాస్ అయిపోతారా చాలా క్లారిటీస్ వస్తాయి. చాలా అంటే అయనైజేషన్ ఎనర్జీ పూర్తి చేస్తాను, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చెప్తాను, వీలైతే ఎలక్ట్రాన్ నెగటివిటీ కూడా చెప్తాను. ఓకేనా, దాదాపు నేను చెప్పాను 60% బిట్స్ వీటి మీద ఉంటాయి. అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్. బట్ రేపు స్టడీ అవర్లో నువ్వు చాలా బిట్స్ చేసుకోవచ్చు. రైట్, డౌట్స్ ఉన్నప్పుడు రేపు మళ్ళీ మాట్లాడదాం. అది కూర్చొని జాగ్రత్తగా ఏం చెప్పాను అన్ని జాగ్రత్త చూడండి. నేను మాట చెప్తున్నారా, కొద్దిగా కాన్సెప్ట్, కొద్దిగా ఎక్స్ప్లెనేషన్, కొద్దిగా బై హార్టింగ్, ఈ కలిపితేనే కెమిస్ట్రీగా. పీరియాడ్ టేబుల్ కెమికల్ బాండ్లో అది పర్సెంటేజ్ ఇంకా ఎక్కువ, స్టాయికోమెట్రీ కొంచెం తక్కువ. పీరియాడ్ టేబుల్ కెమికల్ బాండ్ ఇంకా ఎక్కువ, అంటే నెక్స్ట్ 2 weeks కెమికల్ బాండ్ అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అది ఎవరికి వాడు జాగ్రత్తగా వర్క్ చేసుకొని రండి. ఓకేనా, ఓరక ఇవాళ క్లాస్ అయిపోగానే అదే పనిగా రేపు క్లాస్ రావద్దురా. ఈ 45 minutes 1 hour గట్టిగా వర్క్ చేయండి. వీలైతే కొద్ది రేట్లు కూడా చేయండి. దట్స్ ది మై సజెషన్. అరే మీరే బాగుపడతారు, అదేం లేదు, మీకే ఉపయోగపడింది. సరే, ఆపేస్తున్నారా? హలో సార్, పవన్ చెప్పాము. ఇప్పుడు Cu-4 కను Fe+2 తీసుకుంటే రేడియస్ ఎక్కువ ఉండేది ఏంటి సార్? మళ్ళీ చెప్పు. C-4 కను Fe+2 కి అటామిక్ రేడియస్ కంపేర్ చేయాలంటే దేనికి ఎక్కువ ఉండేది సార్? పవన్, ఏ అయాన్ అనేది? కార్బన్ C-4 అండ్ Fe+2 సార్. రైట్. ఇలా ఆడ్ అంటే అనీవెన్ కంపారిజన్స్ అయితే కదా జనరల్ గా. ఓకేనా, అలాంటివి ఉండవు. అంటే నీకు ఐస్ ఎలక్ట్రానిక్స్ లేదా పీరియడ్ అలాంటివి ఉంటాయి. అంతేగాని నువ్వు ఒకటి చెప్పిందేమన్నా డీ బ్లాక్ పెడతా, ఇంకోటి ఏమన్నా అలాంటివి చెప్పాలంటే ఖచ్చితంగా మొత్తం వాల్యూస్ తెలియాలి నీకు. వేరేది ఉండదు. 99.99% అలాంటి రావు బిట్స్. ఓకేనా, ఎప్పుడన్నా ఎవరైనా కింగరోడ్ పేపర్ ఇస్తే ఎప్పుడన్నా ఒకసారి రావచ్చు కూడా, అది మనకు పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా, అది వరి అవ్వద్దు. నువ్వు చెప్పిన బాగా ఆడ్ కంపేర్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. రైట్, ఓకేనా.